వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా ఫ్రెండ్స్, హీరోయిన్ ని ఆఫీస్ లోని అందరితో కలిసి హీరో యొక్క ఫేక్ వైఫ్ అయినటువంటి అన్నా ఎలైజా బయటకు తోసేస్తుంది. దాంతో హీరోయిన్ లేచి పేపర్స్ ని తీసుకుంటున్న సమయంలో ఆమె కళ్ళు తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో మిస్టర్ బెన్ తో పాటు అక్కడికి హీరో వస్తారు. ఆవిడ్ని చూడగానే వెంటనే ఆవిడ్ని పట్టుకుని ఎత్తుకుని హాస్పిటల్ కి వెళ్లాలనుకుంటున్న సమయంలో ఆవిడ వద్దు, నన్ను కిందకి దించండి అని హీరోతో అంటుంది. ముందుగా హాస్పిటల్ కి వెళ్దాం, తర్వాత మాట్లాడుకుందాం అని హీరో అంటుండగా, నాకేమీ కాలేదు, నన్ను ముందు కిందకి దించండి అని హీరోయిన్ అనడంతో హీరో ఆవిడ్ని కిందకు దించి ఏమైంది అని అంటే ఏమీ కాలేదు, మీరు డైవర్స్ తీసుకున్నారా అని హీరోయిన్ అడుగుతుంది. అందుకు హీరో నాకు ఇంకాస్త సమయం కావాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుండగా, నాతో మీరు మాట్లాడుతున్నారా, ఆఫీస్లో అందరూ నన్ను మీ ఉంపుడు గత్తె అని ఏడిపిస్తున్నారు అని హీరోయిన్ అంటుండగా, ఎవరు నిన్ను అలా అన్నది, ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చెబుతాను అని హీరో అంటుండగా, హీరోయిన్ మీరు అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, మన ఇద్దరికి మన పార్ట్నర్స్తో ఇంకా ఎలాగో డైవర్స్ అవ్వలేదు కాబట్టి మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే మనకి మంచిది అని హీరోయిన్ వెళ్ళిపోతుండగా హీరో ఆమెను పట్టుకుని ఆపి, అంటే నీకు కూడా నీ లైఫ్ పార్ట్నర్తో డైవర్స్ అవ్వలేదా, అంటే అతనికి నిన్ను వదులుకోవడం ఇష్టం లేదన్నమాట అని హీరో అంటుండగా, ఈ విషయం నీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని హీరోయిన్ అంటుండగా హీరో ఆవిడ్ని వదలరు. దాంతో ఆవిడ నేను ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, నేను వెళ్ళి వర్క్ చేసుకోవాలి అని అంటుంది. ఎవరు వెళ్ళమని చెప్పారు అని హీరో అడిగితే, నన్ను ఎవరు వెళ్ళమని అడగలేదు, నాకు నేనుగా వెళ్ళిపోయాను అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో హాస్పిటల్కి వెళ్దామని మరొకసారి పిలిస్తే, నాకు నేనుగా వెళ్ళగలను, మీ అవసరం నాకు లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ సమయంలోనే హీరో మిస్టర్ బెన్ ని పిలిచి, ముందుగా ఎలనార్ యొక్క హస్బెండ్ ఎవరో అనేది కనుక్కో, బెన్ని ఆవిడికి దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇవ్వు అని అంటారు. అందుకు బెన్, మనం ఇలా చేయడం పద్ధతి కాదేమో బాస్ అని అంటుండగా హీరో, నేనేం చేయమన్నానో అది చేయి, అలాగే ఎలనార్ ని మళ్ళీ డిజైనింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయించు, ఆఫీస్ లో ఈ రూమర్స్ ని స్ప్రెడ్ చేసేది ఎవరో కనుక్కొని వాళ్ళని ఫైర్ చేయి అని అతనికి చెబుతారు. మిస్టర్ బెన్ సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్ లో మిస్ స్మిత్ హీరో యొక్క ఫేక్ వైఫ్ ని కలుసుకుని మాట్లాడుతుండగా, మిస్ స్మిత్ ఎలనార్ కి తగిన గుణపాఠం చెబుతానని నువ్వు నాతో అన్నవన్నీ ఒట్టి మాటలేనా అని అంటుండగా హీరో యొక్క ఫేక్ వైఫ్, నేను ఆల్రెడీ అమ్మాయికి తగిన గుణపాఠం చెప్పేశాను, అలాగే మిస్టర్ హార్టన్ కి కూడా బాగా బుద్ధి చెప్పాను, నన్ను సపోర్ట్ చేయడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గనుక అక్కడ లేకపోతే మిస్టర్ హార్టన్ నన్ను ఎప్పుడో బయటకు గెంటేసేవాడు అని నా ఎలైజా చెబుతూ ఉంటే, మిస్ స్మిత్ ఆ ఎలనార్ లో అంత స్పెషల్ ఏముంది, ఎందుకు అతను ఆ అమ్మాయి గురించి ఇంతలా తప్పించిపోతున్నాడు అని అంటుండగా హీరో యొక్క ఫేక్ వైఫ్, మగాళ్ళు మనం వేసుకునే బట్టల వంటి వాళ్ళు, నీ దగ్గర చాలా డబ్బులున్నాయి, నీ దగ్గరున్న డబ్బుకి నువ్వు అనుకున్నప్పుడు ఎన్ని బట్టలన్నా మార్చొచ్చు, నువ్వెందుకు అతని విషయంలో ఇంతలా ఇన్వాల్వ్ అయిపోతున్నావు, అక్కడి నుండి నువ్వు బయటికి రావచ్చు కదా అని మిస్ స్మిత్తో అంటుండగా ఆవిడ, నోర్ముయ్, అతని గురించి నీకేం తెలుసు, అతను అందరి మగాళ్ళంటి వాడు కాదు, నేను ఆల్రెడీ మనుషుల్ని సెట్ చేశాను, ఎలనార్కి తగిన బుద్ధి వాళ్లే చెప్తారు అని మిస్ స్మిత్ అంటూ ఉంటుంది. అప్పుడే ఒంటరిగా వెళ్తున్న హీరోయిన్ ని మనకి చూపిస్తారు. ఆవిడ తన వెనక వస్తున్న వ్యక్తి హీరో అనుకుని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను ఫాలో అవ్వద్దు అని, నేను ఒంటరిగానే హాస్పిటల్కి వెళ్ళగలను అని అంటూ ఉంటుంది. ఆ సమయంలోనే మిస్ స్మిత్ సెట్ చేసిన మనుషులు ఆవిడ్ని చుట్టుముట్టి అల్లరి పెట్టి ఆమె హ్యాండ్ బ్యాగ్ ని లాగేసుకుని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి, వదలండి, ఆ అమ్మాయితో మీరేం చేస్తున్నారు అని అంటుండగా అందులో ఒకతను, మిస్ స్మిత్ అతని మీద మనల్ని చేయి వేయొద్దు అనింది కాబట్టి ఆ అమ్మాయిని వదిలేసి మనం వెళ్ళిపోదాం రండి అని చెబుతూ అక్కడి నుండి పరిగెడతారు. అప్పుడు హీరోయిన్ చాలా భయపడిపోయి హీరోని హక్ చేసుకుంటుంది. నువ్వు ఇప్పుడా వచ్చేది అని అంటుండగా హీరో, నాదే తప్పు, ముందే వచ్చి ఉండాల్సింది అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడను పక్కకు తీసుకెళ్లి, ఈ రోజు నుండి ఆఫీస్కి నిన్ను తీసుకెళ్లడం ఇంటికి తీసుకురావడం రెండు నేనే చేస్తాను అని అంటుంటే ఆవిడ సరే అని తల ఊపుతుంది. అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ఆవిడ అడిగితే, ముందే నువ్వు ఈ రోజు మూర్ఛపడిపోయావు, మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో అని నేను నీ వెనక వచ్చాను అని హీరో అంటారు. దాంతో హీరోయిన్, ఈ రోజు నేను మీతో ప్రవర్తించిన విధానం చాలా తప్పు, అందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతుంది. హీరో, పర్వాలేదు, నువ్వు నాతో అలా బిహేవ్ చేసింది నా ఫేక్ వైఫ్ వల్ల అని నాకు తెలుసు అని అంటారు. తనకి నేను ఈరోజు డైవర్స్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే తాను $15 మిలియన్ ని డిమాండ్ చేస్తుంది అని అనగానే, ఏంటి $15 మిలియన్, ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసుకుందాం అని చూస్తున్నట్లుంది అని హీరోయిన్ అంటుండగా హీరో, తప్పంతా నాదే, ముందే నేను అగ్రిమెంట్లో ఇదంతా రాయించాల్సి ఉండేది, సరే నీ హస్బెండ్ కు నువ్వు డైవర్స్ ఎందుకు ఇవ్వలేదు, అతన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదా అని అంటుంటే, మీకేమైనా పిచ్చా, అతను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అతనికి రీచ్ కాలేదు అని ఆవిడ అంటుండగా హీరో, నీ ఫోన్ నాకిస్తే నేను అతనికి ట్రై చేసి చూస్తాను అని చెప్తుంటే ఆవిడ, ఇప్పుడు వచ్చిన దొంగలు నా ఫోన్ ని దొంగలించుకుని వెళ్లారు అని అంటుంది.
అందుకు హీరో, అవునా, అయ్యో, అయితే నేను నీకు కొత్త ఫోన్ని కొనిస్తానులే, నో ప్రాబ్లం. బట్ నీ హస్బెండ్ యొక్క నెంబర్ నీకు గుర్తుందా అని అడుగుతారు. అందుకు ఆవిడ ఆలోచించి, నాకు గుర్తు రాలేదు, మీరేమనుకోకండి, నేను అతనికి తర్వాత కాల్ చేసి చూస్తాను అని అంటుంది. అందుకు హీరో సరే అని చెప్పి ఆవిడని అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆమె, లేట్ అయిపోయింది, ఇంక నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంటే, అవునవును లేట్ అయిపోయింది, కానీ ఒక్క నిమిషం ఆగు, నీ హెయిర్ అంతా చిందరవందరగా ఉంది, ఇలా నేను చూస్తే మీ గ్రాండ్ మదర్ ఏమైపోతుంది, భయపడతారు కదా అని అతను హెయిర్ని సరిచేస్తుండగా హీరోయిన్ అతన్ని కిస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు హీరో ఆవిడ్ని మళ్ళీ వెనక్కి లాగి కిస్ చేస్తారు. ఇప్పుడు నేను నిజంగా ఇంటికి వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది అని ఆవిడ అనగానే వదల్లేక హీరో ఆవిడ్ని వదిలిపెడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన హీరోయిన్, ప్రేమంటే ఇదేనా అని జరిగిందంతా తలుచుకుని తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. వామ్మో, ముందు నేను మిస్టీరియస్ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చే విషయం గురించి ఆలోచించాలి అని డ్రా నుండి ఫోన్ని తీసి తన మిస్టీరియస్ హస్బెండ్ అయిన హీరోకి మెసేజ్ చేస్తుంది. ఆ టైంలోనే తన ఫేక్ వైఫ్ హీరో పక్కనే ఉంటుంది. హీరో కోసం ప్రేమగా తనే వండి తీసుకొచ్చాను అని చెబుతూ ఉండగా హీరో, అదేదో నువ్వే తిను, ఇక్కడ నుండి ముందు బయటకు నడువు అని అంటారు. ఆ టైంలోనే హీరోయిన్ యొక్క మెసేజ్ చూసిన హీరో తన ఫేక్ వైఫ్ని చూసి, నువ్వు నాకు వైఫే కాదు అని అంటుండగా ఆవిడ తన మనసులో తాను, ఇతనికి మళ్ళీ ఏం డౌట్ వచ్చిందిరా బాబు అని అనుకుంటూ ఉంటుంది. నేను మీ వైఫ్ని కాకపోతే మరి ఇంకెవరిని అని అనేసరికి, మరి నువ్వు నా వైఫ్ అయితే ఈ మెసేజ్ నాకు ఎవరు చేశారు, డైవర్స్ కావాలి అని అడుగుతున్నారు అని హీరో అంటుంటే, నేను మీకు ముందే చెప్పాను, నా ఫోన్ దారిపోయింది, ఇది ఒక స్కామ్ మెసేజ్ అని ఆవిడ అంటుంటే, సరే అయితే మరి ఫస్ట్ నుండి నేను నీతో చాట్ చేస్తున్నాను, ఆ నెంబర్ ఏంటో నువ్వు నాకు చెప్పు అని హీరో అడుగుతారు. దాంతో ఆవిడ లాస్ట్ డిజిట్స్ చెప్పి, ఈ నెంబరే కదా అని అంటుంటే, అది నా ఆఫీస్ నెంబర్, నేను నీతో నా పర్సనల్ నెంబర్తో చాట్ చేసేవాడిని, ఆ నెంబర్ చెప్పు అని అడుగుతారు. ఇదేంటి, మీరు చాలా నెంబర్స్ యూస్ చేస్తారు, అవన్నీ నాకెలా గుర్తుంటాయి, నేనెలా గుర్తు పెట్టుకుంటాను అని ఆవిడ అంటూ ఉంటుంది. నువ్వు కరెక్ట్ గా చెప్పలేదంటే ఈ విషయం నేను పోలీసులకి రిపోర్ట్ చేస్తాను అని అంటారు. దాంతో అమ్మాయి అక్కడి నుండి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత హీరో హీరోయిన్ మెసేజ్ పంపించిన నెంబర్కి కాల్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ హలో అనగానే, నేను ఫస్ట్ నుండి చాట్ చేస్తున్నది మాట్లాడుతున్నది ఈ అమ్మాయితోనే, అంటే అన్నా ఎలైజా ఒక ఫేక్ పర్సన్ అని తన మనసులో తానే అనుకుంటారు. అప్పుడు హీరోయిన్, మీకోసం ఆ రోజు నేను చాలా వెయిట్ చేశాను అని అంటుంది. దాంతో అతను, నేను పొరపాటు పడ్డాను అని అంటుండగా, అయితే మీరు చెప్పినట్టుగా మనం చేద్దాం, నెక్స్ట్ టైం మనం మీట్ అయ్యేటప్పుడు రోజ్మేరీ ఫ్లేవర్ని పెట్టుకుని వస్తాను అని హీరోయిన్ అంటుంది. ఈ మాటలన్నిటినీ అన్నా ఎలైజా ఒక హ్యాకర్ని పెట్టి వింటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ రోజ్మేరీ ఫ్లేవర్ని పెట్టుకుని రెడీ అయ్యి బయలుదేరుతూ ఉండగా ఆవిడకన్నా ముందే అన్నా ఎలైజా రోజ్మేరీ ఫ్లేవర్ని పెట్టుకుని హీరో ముందుకు వచ్చి కూర్చుంటుంది. నువ్వేంటి ఇక్కడ అని హీరో అంటే, అదేంటి, మీరు నన్ను ఎస్టర్డే చూశారు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ చూశారు, మళ్ళీ ఇలా అడిగితే నేనేం చెప్పాలి, అయినా మీరే కదా నన్ను రోజ్మేరీ ఫ్లేవర్ని పెట్టుకుని మీ ముందుకు రమ్మని నాతో అన్నారు అని అనగానే హీరో అలా చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఆమె మనసులో మిస్ స్మిత్తో తను మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే, రోజ్మేరీ ఫ్లేవర్ని పెట్టుకుని నేను వెళ్తాను, కానీ అక్కడికి ఎలనార్ రాకుండా నువ్వు చూసుకోవాలి అని మిస్ స్మిత్తో అన్నా ఎలైజా అంటుంది. అందుకు ఆవిడ కూడా, ఎలనార్ సంగతి నాకు వదిలే, మిగిలినంతా నువ్వు చూసుకో అని అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.